అందరికీ నమస్కారం అండి. టుడేస్ అవర్ టాపిక్ యూనిట్ 3లో మైకాలజీ టాపిక్, మైకాలజీ అండ్ పారాసైటాలజీ. సో జనరల్గా మైకాలజీ ఈజ్ నథింగ్ బట్, మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగస్. ఫంగస్ స్టడీస్ అన్నిటినీ మైకాలజీ అంటారు. సో యాక్చువల్లీ మనకున్నటువంటి థర్డ్ యూనిట్లో మైకాలజీ అండ్ పారాసైటాలజీ యూనిట్లో మనకున్నటువంటి టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మైకాలజీ అండ్ పారాసైటాలజీ. ఇవాటి మన సెషన్లో మనం మైకాలజీ గురించి చూద్దాము. మనకి ఏమేమి టాపిక్స్ ఇందులో కవర్ అయ్యాయి, మనం ఈ టాపిక్స్ నుంచి మనం ఎంతవరకు సబ్జెక్ట్ మనం ఇందులో డీటెయిల్గా వాటి యొక్క మార్ఫాలజికల్ క్లాసిఫికేషన్స్, డిఫరెన్సెస్, రియేజెంట్ ప్రిపరేషన్స్, మనకున్న టాపిక్స్ ఏంటి. ఇందులో ఫస్ట్ మనకు మైకాలజీలో నాలెడ్జ్ ఆఫ్ కామన్ ప్యాథోజెనిక్ ఫంగస్ గురించి అడిగారు. నాలెడ్జ్ ఆఫ్ కామన్ ప్యాథోజెనిక్ fungi. Next, differences between the yeast and molds. Differences between yeast and molds. So what are the yeast and what are the molds? What is your morphology? What are the characteristics and the differences in between the yeast and molds? ఈ టాపిక్లో కవర్ చేద్దాం. దెన్ ఇక్కడ ఫంగల్ మీడియా ప్రిపరేషన్ అడిగారు. ఫంగల్ మీడియా ప్రిపరేషన్ చాలా సింపుల్. ఇది ఫంగల్ మీడియా ప్రిపరేషను, దీని యొక్క కాంపోజిషను, ప్రిపరేషను అండ్ ఫంగల్ మీడియా ప్రిపరేషన్ ఎగ్జాంపుల్ ఏముందండి? ఫంగల్ మీడియా ప్రిపరేషన్ ఎనీవన్? మీకు మీడియా ప్రిపరేషన్లో చెప్పాను నేను ఫంగల్ మీడియా ప్రిపరేషన్. ఓకే, సాబ్రోస్ ఎస్డిఏ అగర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ 1 MCQ క్వశ్చన్స్లో ఫంగల్ మీడియా గురించి అడుగుతారు. సాబ్రో డెక్స్ట్రోస్ అగర్, సాబ్రో డెక్స్ట్రోస్ అగర్ ఎస్డి అంటారు. దీంట్లో కాంపోజిషన్ వచ్చేసి డెక్స్ట్రోస్ అండ్ అగార్ కాంపోజిషన్ ఉంటుంది, అలాగే సమ్ పెప్టోన్ ఉంటుంది. బట్ ఇంకో కాంపోజిషన్ మీకు ప్రిపరేషన్లో నేను చెప్తాను. అండ్ దెన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫంగల్ మీడియా, డిఫరెంట్ టెక్నిక్స్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఫంగల్ మీడియా అండ్ శాంపుల్స్, ఫంగల్ శాంపుల్స్. దెన్ ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్, స్టెయినింగ్ రియేజెంట్స్ ఉన్నాయి ఇందులో. ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్, సింగిల్ స్టెప్ ప్రిపరేషన్ ఉంటుంది. KOH పొటాషియం హైడ్రాక్సైడ్ రియేజెంట్. సో క్రిస్టల్స్ ఉంటాయి, పొటాషియం హైడ్రాక్సైడ్ క్రిస్టల్స్ ఉంటాయి. అవి మనం డిస్టిల్ వాటర్లో యాడ్ చేసి ప్రిపేర్ చేసేది ఉంటుంది, సింగిల్ స్టెప్ ప్రొసీజర్. అలాగే జెర్మ్ ట్యూబ్ టెస్ట్ ఉంటుంది, దాని ప్రొసీజర్ చెప్తాను మీకు. జెర్మ్ ట్యూబ్ టెస్ట్ అండ్ దెన్ స్పాట్ టెస్ట్. సో ఈ మనకు మైకాలజీ నుంచి ఫస్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగస్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగస్, ఈస్ట్ అండ్ మోల్డ్స్ నుంచి క్లాసిఫికేషన్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి, వాటి గురించి జనరల్గా ప్యాథోజెనిక్ ఫంగస్ గురించి బ్రీఫ్ నాలెడ్జ్. అండ్ దెన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఈస్ట్ అండ్ మోల్డ్స్ అండ్ ఫంగల్ మీడియా ప్రిపరేషన్, దెన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫంగల్ మీడియా, దెన్ ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్. మనకు మైకాలజీ
మైకాలజీ అనేది ఓన్లీ దిస్ ఇస్ ఏ స్టడీ ఆఫ్ ఫంగస్. స్టడీ ఆఫ్ ఫంగస్, స్టడీ ఆఫ్ ఫంగస్ని మైకాలజీ. ఓకే, మరి ఈ మైకాలజీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? మైకాలజీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? మైకో, గ్రీక్ వర్డ్. ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్ మైకో. ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. మైకోసిస్ అంటే మష్రూమ్ అనే అర్థం. మైకోసిస్ అంటే మష్రూమ్. చూడటానికి అపియరెన్స్ ఇవి. సో మన మష్రూమ్స్ ఎలా ఉంటాయి? రౌండ్గా, మన ఫ్రెండ్స్ తోటి కానివ్వండి, మనకు ఉన్నటువంటి సర్కిల్లో ఎక్కడైనా వారు ఏదైనా దేనితోటైనా బాధపడుతున్నప్పుడు కానివ్వండి, అంటే డిసీజ్ నుంచి బాధపడుతున్నప్పుడు కానీ కొంతమందికి జనరల్గా మనం చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో మనకు బ్లాక్ ఫంగస్ అనే నేమ్ చాలా విన్నాం మనం. కరోనా టైంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది అప్పుడు ఎవరైతే మనం క్వారంటైన్లో ఉన్నవారు కానివ్వండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, లేదా ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి భయానకర పరిస్థితుల్లో కరోనా వచ్చిందంటే, అప్పుడు మీ అందరికీ తెలుసు కరోనా టైంలో చాలామంది ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి మన కాలనీలో కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, లేదా మనం ఒకవేళ హాస్పిటల్స్లో పనిచేసేవారైతే మనం పేషెంట్స్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంతోమంది, కొన్ని వందలు వేల మంది పేషెంట్స్ని మీరందరూ చూసుంటారు. సో ఆ పేషెంట్స్ అందరినీ ఐసోలేటెడ్గా ఉంచటం, వాటితో ఎవరు కలవకపోవటం, ఈవెన్ మనం ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ కూడా పూర్తిగా ఉన్నటువంటి పీపీ ఎక్విప్మెంట్స్ వేసుకొని వెళ్ళి మొదట్లో ట్రీట్మెంట్ ఇవ్వటం. అంటే ఆ కరోనా పేషెంట్ ఇంట్లోకి వెళ్ళినా కూడా కరోనా వస్తుంది అనే భయానకర పరిస్థితుల్లో కూడా చాలామంది కరోనా ట్రీట్మెంట్ తీసుకొని కరోనా నుంచి రికవర్ అయిపోయి ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం మంచిగా ఆరోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు. అయితే ఆ టైంలో ఈ బ్లాక్ ఫంగస్ అనే వర్డ్ మీరు విని ఉంటారు. బ్లాక్ ఫంగస్ చాలా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్, చాలామంది ఎవరైతే ఈ ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ కరోనాతో పాటు ఇతర అంటే ఇమ్యూనో కంప్రెసివ్ డిసీజెస్ ఉన్నవారు, డయాబెటీస్ కానివ్వండి, హెచ్ఐవి కానీ అదర్ డిసీజెస్, వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ తగ్గి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ జనరల్గా మనం హాస్పిటల్స్లో అడ్మిట్ అయినప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే కొందరు మరణించటం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు కొందరు మరణించడం జరిగింది. అయితే చాలా వరకు కొంతమంది బ్లాక్ ఫంగస్ ఒకటం వల్ల చనిపోయారు అనే వార్తలు మనం విన్నాం. బ్లాక్ ఫంగస్ అప్పుడు ఈ యొక్క నోస్ ఇన్ఫెక్షన్కి వచ్చేసి బ్లాక్ ఫంగస్ వచ్చింది. బ్లాక్ ఫంగస్ వచ్చిందంటే ఇంకా తను బతకడు అనేది ఒకటి జనరల్గా ప్రాచుర్యంలో ఉన్న అప్పట్లోని వార్త. సో చాలామంది కూడా ఈ బ్లాక్ ఫంగస్ తోటి మరణించిన వారు ఉన్నారు. అప్పుడు కరోనాతోటే కాకుండా కూడా ఈ బ్లాక్ ఫంగస్ తోటి కూడా మరణించారు. అయితే అంటే జనరల్గా మన అవేర్నెస్ గురించి ఫంగస్ అనే ఒక వర్డ్ అప్పట్లో బ్లాక్ ఫంగస్ అనేది ఒకటి ఫేమస్. అయితే ఈ ఫంగస్ అనేది కామన్గా ఎక్కడెక్కడ ఉంటుంది, ఇది ఏ రకమైన డిసీజెస్ని కాజ్ చేస్తుంది, ఈ డిసీజెస్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా వచ్చే అవకాశాలు ఏమిటి, ఎన్ని రకాలు ఉంటుంది ఈ ఫంగస్లో, వాటి యొక్క డిఫరెన్షియేషన్స్ ఏంటి, మరి వాటిని ఎలా డయాగ్నోసిస్ చేయాలనేది మనకు ఈ టాపిక్లో ఉంటుంది. అయితే ఈ ఫంగస్ అనేది ఇట్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అండి. ఫంగస్ ఇట్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఇట్ ప్రజెంట్స్ ఇన్ ద ఎయిర్, ఇట్ ప్రజెంట్స్ ఇన్ ద సాయిల్, ఇట్ ప్రజెంట్స్ అపాన్ ద స్కిన్ ఆఫ్ అవర్ హ్యూమన్స్,
ఇట్ ప్రజెంట్స్ ఇన్ యానిమల్స్, ఎవ్రీవేర్, ఇట్ ప్రజెంట్స్ ఎవ్రీవేర్. అయితే మీకు మన ఇండ్లలో ఎగ్జాంపుల్గా మనం రోజువారీ కుకింగ్ చేసుకునేటటువంటి రైస్, అన్నం, కర్రీస్, వెజిటేబుల్ కర్రీస్ కానివ్వండి, నాన్ వెజిటేబుల్ కర్రీస్ కానివ్వండి, మనం కుకింగ్ చేసుకునేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం కుక్ చేసుకున్నాము, ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి ఫుడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కన్జ్యూమ్ చేసాం మనం ఫుడ్, మనం ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫుడ్ని, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫుడ్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కన్జ్యూమ్ చేసాం. కొద్దిపాటి రాత్రిలో కాస్త రైస్ కానివ్వండి, కర్రీ కానివ్వండి మిగిలిపోయింది అనుకోండి. మర్నాటి ఉదయం అంటే ఈరోజు మార్నింగ్ కుకింగ్ చేసిన రైస్ ఆర్ కర్రీస్ మనం కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత రాత్రిలో కాస్త మిగిలినటువంటి రైస్, కర్రీస్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం వేకప్ అయిన తర్వాత అప్పుడు ఆ యొక్క వెజల్స్ ఏదైతే కుకింగ్ చేసుకున్నటువంటి రైస్ కుక్కర్ కానివ్వండి, లేదా రైస్ మనం ఏదైతే కుకింగ్ చేసుకున్నటువంటి వెజల్స్ ఉంటాయి కదా, వెజల్స్ మనం ఆ లిడ్ ఓపెన్ చేసి చూసినప్పుడు కొన్నిసార్లు మనకు వైట్ లేయర్ కనపడుతుంది. వైట్ లేయర్, దాన్నే మనం తెలుగులో అన్నం ఖరాబ్ అయింది అనటం కానివ్వండి, లేదా పాడైపోయింది అనటం కానివ్వండి, ఆ వైట్ కలర్ ఫార్మేషన్ ఉంటుంది, అంటే దూది మాదిరిగా కనపడుతుంది మీకు వైట్ కలర్లో, అది ఫంగస్. సో అది రైస్కి వస్తుంది. మీరు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత 1 or 2 days మనం ఇంట్లో పెట్టిన తర్వాత అది కుళ్ళిపోయిన తర్వాత దానిపైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది కదా, వైట్ కలర్ లేయర్ కానివ్వండి, సమ్ లైట్ గ్రీనిష్ లేయర్ వస్తుంది, ఒక్కొక్కసారి బ్లాక్ కలర్ కూడా వస్తుంది లేయర్, దాన్నే ఫంగస్ అంటారు. ఓకే, అట్లే మనం ఇండ్లలో చాలా వరకు మనం నివసించేటటువంటి నివాస గృహాలు లేదా ఏదైతే మనం ఉండేటటువంటి మన హౌజెస్ ఉంటాయి కదా, వాటిలో కార్నర్ ప్లేసెస్లో మీరు అబ్జర్వ్ చేయండి. కార్నర్ ప్లేసెస్లో అంటే వాల్స్ ఉన్నటువంటి కార్నర్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ వాల్స్ యొక్క కార్నర్ ప్లేసెస్లో ఒకవేళ మీరు 1 month 2 months కానీ డస్టింగ్ చేయకపోవటం వల్ల అక్కడ ఒక లేయర్ ఏర్పడుతుంది. అక్కడ ఒక లైట్ సిమెంట్ కలర్లో ఉన్నటువంటి లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్ ఎలా ఉంటుంది, కాస్త పొడవుగా చాలా పల్చటి లేయర్ ఉంటుంది. సో అది కూడా ఫంగస్ అండి. సో డస్టింగ్ ఏదైతే మన వాల్స్ దగ్గర కూడా కనపడుతుంది, అది కూడా ఒక రకమైన ఫంగస్. అలాగే వెజిటేబుల్స్ కూడా మన ఇళ్ళల్లో రిఫ్రిజిరేటర్లో కాకుండా మనం బయట ఇవాళ తెచ్చుకున్నటువంటి కూరగాయలు, వెజిటేబుల్స్ కానివ్వండి, ఒక 1 week తర్వాత ఏదైనా లీఫీ వెజిటేబుల్ కానివ్వండి, టమాటోస్ కానివ్వండి, దెన్ బ్రింజాల్ కానివ్వండి, ఎనీ వెజిటేబుల్స్ మనం తెచ్చుకున్నటువంటి వెజిటేబుల్స్ ఒక 1 week తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. అదే పాలిథిన్ కవర్లో పెట్టి ఉంచడం కానివ్వండి, లేదా మన దగ్గర ఇంట్లో పెట్టినప్పుడు 1 week తర్వాత మీకు అది కుళ్ళిపోయి దాని చుట్టూ ఒక రకమైనటువంటి లేయర్ ఏర్పడుతుంది. అది వైట్ కలర్ కానివ్వండి, చెప్పాను కదా, బ్లాక్ కలర్లో కానివ్వండి, లైట్ గ్రీనిష్ కలర్లో కానివ్వండి, అంతా కూడా ఏర్పడుతుంది. అది కూడా ఫంగస్. అలాగే ప్రతి ప్లేసెస్లో, ప్రతి ఇంట్లో మనకైతే వాటర్ ప్రిజర్వ్ చేసుకోవడానికి ట్యాంక్ ఉంది కదా, మనకు ఉన్నటువంటి ట్యాంక్, వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటర్ ట్యాంక్స్లో కూడా మీకు గ్రీన్ కలర్ కనపడుతుంది. దాన్ని మనం తెలుగులో నాచు అంటాం, పాకురు అంటాం, నాచు ఆర్ పాకురు, అది కూడా ఫంగస్. సో ఇలా ఈ ఫంగస్ అనేది ప్రజెంట్ ఎవ్రీవేర్. ఇట్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్, ఇట్ ప్రజెంట్ ఎయిర్, ఇట్ ప్రజెంట్ ఇన్ వాటర్, అండ్ ఇట్ ప్రజెంట్ అపాన్ ద స్కిన్. Present in air, water, soil,
and present on skin, animals, and plants. So these are present upon the air, water, soil, animals, plants. These are aerobes. These are aerobes. Aerobe ante it lives in presence of oxygen. It lives in presence of oxygen. These are mostly present in yeast and molds. And these yeast are oval shape, అంటే రౌండ్ గా ఉంటుంది ఇలా yeast. These are in spherical, round, oval shape, spherical, round and oval shape. And these are infectious organisms. These are infectious organisms. These are infectious organisms. And these affect all living organisms. These affect all living organisms. All living organisms. These are infectious organisms and affect all living organisms. All living organisms means animals and humans. This affects all living organisms. So వీటిలో ఒక సెపరేట్ క్యారెక్టరైజేషన్ ఏముంటుందంటే వీటి యొక్క సెల్ వాల్. This cell wall contains a chitin layer. The cell wall contains a chitin layer and other polysaccharides. And these are eukaryotes. These are all eukaryotes. These are all eukaryotes. Fungus are all eukaryotes. So these fungus are eukaryotes and present in air, water, soil, in all living organisms, both animals and humans. And these are aerobes. And these are mainly present in yeast and molds. And these are in spherical, oval shapes. These are infectious organisms that affect all living organisms, and it contains the cell wall. These are eukaryotic organisms having the cell wall with a different chitin layer and other polysaccharides. Okay. Knowledge of common pathologic fungus. These are eukaryotic organisms found in various environments such as soil, air and water. They can cause infectious and especially immunocompromised individuals. వీటిని ఆపర్చునిస్టిక్ ఆర్గానిజమ్స్ అంటారు. ఎందుకు అంటే ఇవి అందరి బాడీలో ఉంటాయి. హెల్తీ పర్సన్స్లో ఉంటాయి, అన్హెల్తీ పర్సన్స్లో ఉంటాయి. అంటే డిసీజ్తో బాధపడే వారిలో ప్రజెన్స్ ఉంటుంది,
హెల్తీ పర్సన్స్లో కూడా ఉంటాయి. బట్ హెల్తీ పర్సన్స్లో ఇట్ డజంట్ కాజ్ ఎనీ డిసీజ్. ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ సెల్స్ ఏదైతే మనకు ఉన్నటువంటి ఇమ్యూన్ ఫైటింగ్ సెల్స్ని కూడా స్టాండర్డ్, అంటే ఇమ్యూన్ ఫైటింగ్ సెల్స్ ఎటువంటి డిఫెక్ట్ లేకుండా వాటి యొక్క పని ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎటువంటి హార్మ్ చేయదు ఇండివిజువల్కి. బట్ వెనెవర్ ఇమ్యూనో కాంప్రెస్డ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ అంటే అంటే జనరల్గా మనకు ఉన్నటువంటి హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్లో కానివ్వండి, డయాబెటీస్లో కానివ్వండి, హెచ్ఐవి ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా వాటితో బాధపడేటటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరోనా టైంలో కరోనా ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ఏమైంది, అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా లేనప్పుడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. హెచ్ఐవిలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేనప్పుడు